ఇటీవల జమ్మికుంట ఆర్య వైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శరత్ సార్ను ఈ రోజున ఘనంగా సన్మానించడం మాకు ఆనందకరంగా ఉంది. వీరు ఆర్యవైశ్యులు అందరూ కలిసి ఏకతాటిపైన వన్ సైడ్ గా ఓటు చేసి సమర్థుడైనటువంటి శరత్ సార్నే గెలిపిస్తే మాకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పని అనుకుని వన్ సైడ్ గా అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి శరత్ సార్ గారికి ఈ రోజున ఆయన విద్యా సంస్థల్లో అభినందనలు తెలుపుతూ శాలువతో సత్కరించడం చాలా సంతోషకరం. అందులో భాగంగా మా బీఎస్పీ సీనియర్ నాయకులు తర్వాత మారపల్లి మొయిడయ్య గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పబ్బసీనన్న గారు కూడా నాతో రావడం, వీరికి సన్మానంలో ఘన సన్మానంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఏదైతే ఆర్య వైశ్యులు నమ్ముకొని అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపించిందో వాళ్ళ గెలుపును మీరు వమ్ము చేయకుండా వాళ్ళకి ఏ పని పడ్డా కూడా మంచి మనసుతో స్పందించి వారికి న్యాయం చేస్తారని చెప్పని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నేడు జమ్మికొండ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి ఆర్యవైశ్య సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నిక కావడం జమ్మికుంటకే ఒక ఆదర్శ జమ్మికుంటగా నేర్పినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా చంద్రరాజు గారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా వీరు ఇరువురితో పాటు ఆదేశాలను మన వాళ్ళు, మన భారతీయులు స్వేచ్ఛ సోదరభావం కలిగి ఉంటూ కోరుకోరు ఆత్మాభిమానంతో జీవిస్తూ చివరి దశగా కొనసాగించాలని తెలియజేసుకుంటూ